హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్ సొల్యూషన్స్. ఈ వీడియోలో మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ అనేది ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ ద్వారా ఎలా చేసుకోవచ్చు అన్నది చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మ్యాపింగ్ ఫంక్షనాలిటీ అనేది మీకు అర్థమవుతుంది. నేను షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం క్విక్గా బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ అనేది టాలీలో చేసి చూద్దాం. దానికోసం నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్ అనేది ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఎక్సెల్ ఫార్మాట్లో మీరు గమనించినట్లయితే మనకి డేట్, అలానే నరేషన్, చెక్ నెంబరు, వాల్యూ డేటు, విత్డ్రాల్ అమౌంట్, అలానే డిపాజిట్ అమౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి డిఫాల్ట్గా వచ్చినాయి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే జస్ట్ నా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి స్టేట్మెంట్ అనేది ఎక్సెల్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకుంటే మనకి డేట్, నరేషన్, చెక్ నెంబరు, వాల్యూ, అలానే విత్డ్రాల్ అమౌంట్, డిపాజిట్ అమౌంట్, క్లోజింగ్ బ్యాలెన్స్ అనేవి ఉన్నవి. సో వీటిని మ్యాప్ చేయడం కోసం నేను జస్ట్ ఓచర్ టైప్, మన టాలీలో ఏ ఓచర్కి ఈ ఎంట్రీ అనేది మ్యాప్ అవ్వాలనేది చెప్పేసి విత్డ్రాల్ అయితే పేమెంట్, డిపాజిట్ అయితే రిసిప్ట్, అలా నేను ఇక్కడ మ్యాప్ చేశాను. సో ఈ ఒక్క ఫీల్డ్ మాత్రం మనం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లా నేను ఎక్సెల్ రెడీ చేసుకున్న తర్వాత టాలీ ఓపెన్ చేసి ఒక కంపెనీ అయితే క్రియేట్ చేశాను, బాలాజీ ఇన్ఫోటెక్ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్ప్లే మోర్ రిపోర్టు, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, స్టాటిస్టిక్స్లో మనకి టోటల్ ఓచర్స్ అనేవి 0. అంటే నేను ఫ్రెష్గా ఒక కంపెనీ క్రియేట్ చేశాను, ఓచర్స్ అయితే ఏం లేవు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన కంపెనీ రైట్ సైడ్ నో ఓచర్స్ ఎంటర్డ్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఎక్సెల్ టు టాలీ ఫంక్షనాలిటీ ద్వారా బ్యాంక్ స్టేట్మెంట్ యొక్క ఎక్సెల్ ఫైల్ని మ్యాపింగ్ పద్ధతిలో, అంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఉన్నటువంటి కాలమ్స్ని మన డిఫాల్ట్ టాలీ తోటి మ్యాప్ చేసి ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో దీనికోసం నేను క్విక్గా ఆల్ట్ ఓ ఇంపోర్ట్లోకి వెళ్ళిపోయి ట్రాన్సాక్షన్స్ ఇంపోర్ట్లోకి వెళ్తున్నాను. ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ పేజ్ అనేది మీకు ఆల్రెడీ ముందుగానే తెలుసు. ఇక్కడ ఫైల్ ఫార్మాట్లో మనం ఎక్సెల్ ఫైల్ అనేది తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ డాట్ ఎక్స్ఎల్ఎస్ అనేది నేను డౌన్లోడ్ చేసుకున్నటువంటి నా బ్యాంక్ స్టేట్మెంట్. నా బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్సెల్ వర్క్ బుక్లో ఒక షీట్ మాత్రమే ఉంది. మీరు చూడండి, మీరు గమనించినట్లయితే ఇక్కడ షీట్ 1 అనేది మాత్రమే ఉంది. సో నాకు షీట్ 1లో మాత్రమే డేటా ఉంది. సో నేను షీట్ 1 అనే దాన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మ్యాపింగ్ టెంప్లెట్స్ దగ్గర డిఫాల్ట్ టెంప్లెట్ ఉంది, అలానే ఆల్ అకౌంటింగ్ ఓచర్స్ మ్యాపింగ్, అలానే జిఎస్టీ పర్చేజ్ ఇంపోర్ట్ టెంప్లెట్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నాకు కావాల్సినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్కి సంబంధించిన మ్యాపింగ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడ మనం క్రియేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి మనం మ్యాపింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ మ్యాపింగ్ టెంప్లెట్కి నేను ఒక నేమ్ పెట్టుకుంటున్నాను. హెచ్డిఎఫ్సి టెంప్లెట్ అని నేను ఒక నేమ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ టైప్ ఆఫ్ ఓచర్ ఏంటి, మనకి ఇంపోర్ట్ అవ్వాల్సింది, మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ చేస్తున్నామంటే పేమెంట్, రిసిప్ట్స్, కాంట్రా ఉంటుంది కాబట్టి అకౌంటింగ్ ఓచర్సే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్సెల్ డేటా హ్యాస్ కాలమ్ హెడర్స్. మన ఎక్సెల్ ఫైల్లో కాలమ్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఎస్, రో నెంబర్ ఆఫ్ ది కాలమ్ హెడర్. ఇక్కడ మనం గమనించినట్లయితే రో నెంబర్ 21 దగ్గర నా ఎక్సెల్ కాలం యొక్క హెడర్స్, అంటే డేట్, నరేషన్, విత్డ్రాల్ అమౌంట్, ఇవన్నీ కూడా మనకి రో 21 దగ్గర స్టార్ట్ అయింది. అంటే ఈ పైన ఏమున్నాయి, ఈ 20 వరకు నా బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే నా బ్యాంక్ నేము, అడ్రస్, అలాగే నా అకౌంట్ నెంబరు, ఇవన్నీ నా బ్యాంక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఆ 20 రోస్ వదిలేసి 21st రో నుంచి నాకైతే డేటా అనేది ఉంది. సో ఇక్కడ నా హెడ్డింగ్స్, నాకు ఇంపోర్ట్ చేయాల్సినటువంటి కాలం హెడ్డింగ్స్ ఏ రోతో స్టార్ట్ అవుతున్నాయి, 21. సో ఇక్కడ మనం 21 అనేది ఇవ్వాలి. ఇక్కడ రో నెంబర్ ఫర్ కాలం హెడర్ 21. సో అలానే ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో, అంటే ఇక్కడ చూడండి మనకి 21 రోలో నాకు కావాల్సినటువంటి కాలం హెడర్స్ ఉన్నాయి. కాకపోతే నా డేటా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 23rd రో నుంచి స్టార్ట్ అయింది. 22nd రోలో ఏమున్నాయి, స్టార్ 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 అని చెప్పేసి అన్వాంటెడ్ డేటా ఉంది. నా డేటా అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, 23rd నుంచి స్టార్ట్ అయింది. సో ఇక్కడ మ్యాక్సిమం 99%
నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే ఇదే ఫార్మాట్లో వస్తుంది కాబట్టి నేను ఇది ఫిక్స్ చేసేసుకుంటున్నాను. కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ ఫార్మాట్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ఆ ఫార్మాట్ ప్రకారం మనం అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మనకు అవసరం లేదు అనుకుంటే కనుక అన్వాంటెడ్ రోస్ అన్నీ కూడా మనం డిలీట్ చేసేసుకుని ఒక సింపుల్ టెంప్లెట్ అనేది మనం తయారు చేసుకుని డేటా అనేది కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే ఈ పైన కనిపిస్తున్న ఒక 20 రోస్ ఉన్నాయి కదా, ఆ 20 రోస్ డిలీట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 22nd రో అన్వాంటెడ్ ఉంది కదా, అది కూడా డిలీట్ చేసుకోండి. కింద కూడా ఏమన్నా అన్వాంటెడ్ రోస్ ఉంటే అవి కూడా డిలీట్ చేసుకుని ఆ టెంప్లెట్ ఫార్మాట్ అనేది మనం పెట్టుకుంటే సరిపోయింది. అప్పుడు ఏమవుతుంది, మనకి కాలమ్ హెడర్స్ అనేవి ఫస్ట్ రోలో వస్తాయి, డేటా అనేది సెకండ్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం టాలీలో ఇక్కడ మనం ఎట్లాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకు డిఫాల్ట్గా రో నెంబర్ ఫర్ కాలమ్ హెడర్స్ అనేది 1 నుంచి ఉంటుంది, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో అనేది 2 నుంచి ఉంటుంది. సో ఇక్కడ నాకు యాక్చువల్గా 23rd నుంచి ఉంది కాబట్టి నా డేటా అనేది 23rd. అలానే నా డేటా అనేది ఎక్కడితో ఎండ్ అవుతుంది, ఇక్కడ మీరు గమనించినట్లయితే మళ్ళీ నాకు ఈ పేజ్ లాస్ట్లో కూడా అన్వాంటెడ్ డేటా అనేది ఉంది. సో నా డేటా ఎక్కడ వరకు ఉంది, ఓన్లీ జస్ట్ 86th రో వరకు మాత్రమే ఉంది. రిమైనింగ్ కింద ఉన్న రోస్ అన్నీ కూడా అన్వాంటెడ్ డేటా. సో 86th రో అంటే ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో 23rd రో నుంచి 86th రో వరకు మాత్రమే రీడ్ చేసుకోమని మనం ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం పర్టికులర్గా. నెక్స్ట్ ఎంటర్ కొడుతున్నాం. ఇక్కడ మనకి ఫీల్డ్స్ ఇన్ టాలీలో ఉన్నటువంటి ఫీల్డ్స్ని మనం ఎక్సెల్లో ఉన్న ఫీల్డ్స్ తోటి మ్యాప్ చేస్తున్నాం కదా. ఫస్ట్ ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్లో మన టాలీ ఫీల్డ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి ఓచర్ టైప్ నేమ్, దీని మీద నేను ఎంటర్ కొడితే ఈ ఓచర్ టైప్ నేమ్ అనేది మన ఎక్సెల్ ఫైల్లో ఏ ఫీల్డ్తో మ్యాప్ చేయాలి, విసిహెచ్ టైప్ అనే ఫీల్డ్తో మ్యాప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఓచర్ డేట్ అనేది డేట్తో మ్యాప్ చేయాలి. అలానే ఓచర్ నెంబర్, ఇక్కడ ఓచర్ నెంబర్ అనేది మనకి ఖచ్చితంగా యూనిక్ నెంబర్ అనే ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సేమ్ డేలో ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒకే ఓచర్ కింద మ్యాప్ అయిపోతుంది. ఈ యూనిక్ నెంబర్ జనరేట్ చేసుకోవడం కోసం ఈ ఎక్సెల్లో ఉన్న ఏదైనా ఒక యూనిక్ నెంబర్ తీసుకోవచ్చు, లేదంటే ఈ ఫైల్లో సీరియల్ నెంబర్ అనే కాలమ్ యాడ్ చేసుకుని సీరియల్ నెంబర్ ఇచ్చుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ నాకు చెక్ నెంబర్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్లోనే ఉంది, ప్రతి ట్రాన్సాక్షన్లో ఇది యూనిక్గా ఉంటుంది కాబట్టి నేను సీరియల్ నెంబర్ అనే కాలమ్ యాడ్ చేయకుండా జస్ట్ చెక్ నెంబర్ అనేది తీసేసుకుంటున్నాను. సో చెక్ నెంబర్, మీకు చెక్ నెంబర్ లేకపోతే కనుక మీరు సీరియల్ నెంబర్ అనే కాలమ్ యాడ్ చేసుకుని 1 2 3 4 5 6 అలా సీరియల్ నెంబర్ ఇచ్చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు, మన ఓచర్ నెంబర్స్ ఏమీ మారవు, జస్ట్ యూనిక్నెస్ కోసం మాత్రమే మనం ఓచర్ నెంబర్ అనేది యాడ్ చేస్తున్నాం. డేట్ మ్యాప్ చేసాము. తర్వాత నరేషన్, ఓచర్ నరేషన్, కొన్ని స్టేట్మెంట్స్లో దాన్ని డిస్క్రిప్షన్ అని కూడా ఉంటుంది. సో ఓచర్ నరేషన్ అనే ఫీల్డ్ని మన ఎక్సెల్లో నరేషన్ అనే కాలమ్ హెడర్ తోటి మనం మ్యాప్ చేసాం. నెక్స్ట్ మనకి చెక్ నెంబరు, ఓచర్ డేట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే విత్డ్రాల్ అమౌంట్ అంటే ఏంటి, మనం డబ్బులు విత్డ్రా చేసాం. విత్డ్రా ఎట్లా చేస్తాము, పేమెంట్ అయితేనే విత్డ్రా అవుతుంది. సో విత్డ్రాల్ అన్నీ కూడా మనకి పేమెంట్స్ అవుతాయి, డిపాజిట్స్ అన్నీ కూడా రిసీప్ట్లు అవుతాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ వచ్చేసి టాప్ లెడ్జర్ అనేది తీసుకుంటున్నాను నేను. ఈ టాప్ లెడ్జర్ కాన్సెప్ట్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు వివరించాను. ఎవరన్నా దాన్ని మిస్ అయితే కనుక మీరు చూడండి, బ్యాక్ వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ సెర్చ్ చేయండి. ఇక్కడ టాప్ లెడ్జర్ అంటే మనకి ఏమొస్తుంది, పార్టీ, క్యాష్, బ్యాంక్ ఇవన్నీ వస్తాయి. సో టాప్ లెడ్జర్ మీద ఎంటర్ కొట్టి నేను ఇక్కడ లెడ్జర్ నేమ్ తీసుకుంటున్నాను, స్పెసిఫై ఫిక్స్డ్ వాల్యూ తీసుకుంటున్నాను. సో ఎందుకని, నా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఫిక్స్డ్ కదా, ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫిక్స్డ్ కాబట్టి నేను ఫిక్స్డ్గా పెట్టేశాను. అలానే లెడ్జర్ అమౌంట్, ఇక్కడ లెడ్జర్ అమౌంట్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన ఓచర్ టైప్ని బేస్ చేసుకుని విత్డ్రాల్ పేమెంట్లో అయితేనేమో డెబిట్ అవుతుంది, రిసిప్ట్లో అయితే క్రెడిట్ అవుతుంది. అలానే డిపాజిట్ కూడా పేమెంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో దీన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ మ్యాప్ చేయాలి. సో నేను ఇక్కడ టాప్ లెడ్జర్ ఏం తీసుకున్నాను, బ్యాంక్ లెడ్జర్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కంప్యూట్ వాల్యూ అనే ఫీల్డ్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ కంప్యూట్ వాల్యూలో కాలమ్ హెడర్ విత్డ్రాల్ అమౌంట్ అయితే కనుక ఇక్కడ క్రెడిట్ అవ్వాలి అని రాస్తున్నా. అలానే డిపాజిట్ అమౌంట్ అయితే కనుక డెబిట్ అవ్వాలి అని పెట్టాను. చూడండి ఒకసారి,
విత్డ్రాల్ అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అవుతుంది. అలానే డిపాజిట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఏంటి? టాప్ లెడ్జర్. దీనికి వైస్ వర్సా బాటమ్ లెడ్జర్ పెట్టాలి. ఎందుకంటే మనం కూడా ఒక పేమెంట్ వోచర్ అనేది ఎంటర్ చేస్తే కనుక బ్యాంక్ తీసుకుంటాం, ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ టు పార్టీ డెబిట్ అవుతుంది. సో విత్డ్రాల్ అమౌంట్ అనేది ఏంటి? మనకి క్రెడిట్ అయింది, అంతే అమౌంట్ మనకి పార్టీకి కూడా డెబిట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, విత్డ్రాల్ అమౌంట్ అయితేనేమో క్రెడిట్ అంటున్నాను, అంటే పేమెంట్. డిపాజిట్ అమౌంట్ అయితేనేమో డెబిట్ అంటున్నాను, అంటే రిసిప్ట్ పడిద్ది. దీనికి వైస్ వర్సా మనం పార్టీలో కూడా మ్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ తోటి మన టాప్ లెడ్జర్ అనేది మనం మ్యాప్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ లెడ్జర్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము, టాప్ లెడ్జర్ మన బ్యాంక్ నేమ్కి సంబంధించిన ఫీల్డ్స్ అనేది మ్యాప్ చేసాం. ఇప్పుడు బాటమ్ లెడ్జర్లో పార్టీస్ని మ్యాప్ చేయాలి. సో ఇక్కడ లెడ్జర్ నేమ్ వచ్చేసి, ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్లో మనకి పార్టీస్ తెలుస్తాయా? తెలియదు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సస్పెన్స్ అకౌంట్స్కి మ్యాప్ చేసి తర్వాత నేను పార్టీస్ అనేవి మార్చుకుంటాను. ఒకవేళ మీకు గనక పార్టీ నేమ్స్ తెలుసు, నేను మ్యాప్ చేసుకుంటానంటే నరేషన్ తర్వాత ఒక కాలం అనేది యాడ్ చేసుకుని పార్టీ నేమ్ అని పెట్టుకుని మీరు మ్యాప్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన టాలీలో పార్టీ నేమ్ ఏదైతే ఉందో అదే నేము మనం ఇక్కడ ఉండాలి. స్పెల్లింగ్ మిస్టేక్ ఏమన్నా ఉంటే కనుక అక్కడ మనకి మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే జస్ట్ మొత్తం అన్ని సస్పెన్స్ అకౌంట్కి మ్యాప్ చేసేసి సింపుల్ ట్రిక్తో అవన్నీ కూడా ఒకేసారి నేను నా పార్టీ నేమ్స్ అనేది చేంజ్ చేస్తాను. అది ఎలా అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ నా బాటమ్ లెడ్జర్ అనేది మళ్ళీ నేను ఫిక్స్డ్ వాల్యూ అనేది తీసుకుని సస్పెన్స్ అకౌంట్కి ఇచ్చేస్తున్నాను. ఫస్ట్ నా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఏమవుతాయంటే సస్పెన్స్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతాయి. తర్వాత నేను ఒక చిన్న సింపుల్ ట్రిక్ ఒకటి యూజ్ చేసి ఒకేసారి పార్టీ నేమ్స్ అనేది మ్యాప్ చేసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి లెడ్జర్ అమౌంట్ సేమ్ ఇందాకలాగే మనం కంప్యూట్ వాల్యూ తీసుకుని, ఇందాక విత్డ్రాల్ అమౌంట్ ఏమని తీసుకున్నాము, క్రెడిట్ అని తీసుకున్నాం. సో ఇక్కడ పార్టీకి ఏమవుతుంది, విత్డ్రాల్ అమౌంట్ అంటే డెబిట్ అవుతుంది. అలానే డిపాజిట్ అమౌంట్ మనం ఇందాక ఏం తీసుకున్నాము, డెబిట్ తీసుకున్నాము. సో ఇక్కడ క్రెడిట్ తీసుకుంటున్నాము. సో ఎండ్ ఆఫ్ లిస్ట్. సో ఇదండి సింపుల్. మనం ఒక ఓచర్కి సంబంధించిన 4 ఫీల్డ్స్, అలానే టాప్ లెడ్జర్కి సంబంధించిన 2 ఫీల్డ్స్, బాటమ్ లెడ్జర్కి సంబంధించిన 2 ఫీల్డ్స్, టోటల్ 8 ఫీల్డ్స్ మ్యాప్ చేసుకున్నాం అంతే. జస్ట్ మనం బ్యాంక్ స్టేట్మెంట్ ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఎండ్ ఆఫ్ లిస్ట్ కొడుతున్నాను, కంట్రోల్ సేవ్. సో ఇక్కడ చూడండి, నాకు మ్యాపింగ్ టెంప్లెట్ దగ్గర ఇప్పుడు హెచ్డిఎఫ్సి టెంప్లెట్ అనేది వచ్చింది కదా, జస్ట్ అదే మనం మ్యాపింగ్ టెంప్లెట్కి సంబంధించిన ఫైల్. జస్ట్ ఎంటర్ కొట్టి స్క్రీన్ని నేను సేవ్ చేస్తే ఇక్కడ నాకు ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. ఫైల్ టు ఇంపోర్ట్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్స్ఎల్ఎస్ అనే ఫైల్, అందులో షీట్ 1 నుంచి నేను డేటా అనేది పికప్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ పీరియడ్ 9th June 2024 టు 20th June 2024. ఈ డేట్ అనేది ఆటోమేటిక్గా మన ఎక్సెల్లో ఉన్న డేట్ని బేస్ చేసుకుని అదే రీడ్ చేసుకుంది. మనం ఎక్కడ స్పెసిఫై చేయలేదు 9th June టు 20 June అని. ఎక్సెల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుని ట్రాన్సాక్షన్ పీరియడ్ కూడా అదే మనకి ఫెచ్ అయింది. అలానే టైప్ ఆఫ్ వోచర్ అనేది అకౌంటింగ్ వోచర్. అలానే మన స్టార్టింగ్ రో నెంబరు, అలానే మన డేటా ఏ రో నుంచి ఏ రో వరకు స్టార్ట్ అవుతుంది అన్నది ఇక్కడ మనకి ప్రివ్యూ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే పేమెంట్స్ ఓవరాల్గా 28, అలానే రిసిప్ట్స్ 36, టోటల్ 64 లైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. మన రో 23rd నుంచి స్టార్ట్ అయింది కదా, 23rd to 86, 23rd to 86 టోటల్ కౌంట్ ఎంత వచ్చింది, 64. ఇక్కడ మనకి 64 లైన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అందులో మనకి పేమెంట్స్ వచ్చేసి 28, రిసీప్ట్స్ వచ్చేసి 36. జస్ట్ నేను ఇంపోర్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఒకటి వచ్చింది, ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. జస్ట్ నేను ఎంటర్కి ప్రెస్ చేస్తున్నాను. సో నా డేటా అనేది మ్యాప్ అయింది. జస్ట్ మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, స్టాటిస్టిక్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, పేమెంట్స్ అనేవి 28, అలానే రిసీప్ట్స్ అనేవి 36. సో నేను ఇప్పుడు పేమెంట్స్ అనేది ఓపెన్ చేస్తున్నాను. జూన్ మంత్ తాలూకా పేమెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒక ట్రాన్సాక్షన్ పైన నేను ఎంటర్ కొట్టినట్లయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, అలానే సస్పెన్స్ అకౌంట్ 40,144 రూపీస్, ఇక్కడ మనకి నరేషన్ కూడా వచ్చేసింది. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనము ఇప్పుడు పార్టీకి మ్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ సస్పెన్స్ అకౌంట్లో ఉన్నాయి కదా, పార్టీకి మ్యాప్ చేసుకోవాలి.
సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చిన్న ట్రిక్ అనేది యూజ్ చేస్తున్నాను. నాకు తెలుసు నాకు ఇక్కడ స్టేట్మెంట్లు మనం గమనించినట్లయితే ఇక్కడ పార్టీస్ మనకు అర్థమవుతాయి. ఇక్కడ ఫర్ సపోజ్ చూడండి, ఈ ట్రాన్సాక్షన్స్ గమనించండి. కేఆర్ బాయ్స్ హాస్టల్ అనే దానికి నేను 3 ట్రాన్సాక్షన్స్ చేశాను ఒకే రోజులో సేమ్ డేలో. ఈ 3 కూడా నేను ఒకేసారి ఆ కేఆర్ బాయ్స్ హాస్టల్ అనే లెడ్జర్కి మ్యాప్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఫిల్టర్ అప్లై ఫిల్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి మళ్ళీ రైట్ సైడ్లో F7 అడ్వాన్స్ ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ విత్ ఓచర్ నరేషన్ ఓచర్ నరేషన్ కంటైనింగ్ కేఆర్ బాయ్స్ అని కొడుతున్నాం. అంటే ఇక్కడ మనం ఫిల్టరింగ్ ఆప్షన్ అనేది 4.1లో కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు. మనకు కావాల్సిన ఓచర్స్ని ఏదైనా ఒక ఫీల్డ్ వాల్యూ తోటి మనం సెర్చ్ చేసుకుని ఆ ఓచర్స్ అనేది ఫిల్టర్ చేసుకోవచ్చు. సో నేను ఏమన్నాను, నేను ఇంపోర్ట్ చేసినటువంటి ఓచర్స్లో ఉన్నటువంటి నరేషన్లో కేఆర్ బాయ్స్ హాస్టల్ అనే ఫీల్డ్ కనుక ఉంటే కనుక ఆ ఓచర్స్ అన్ని ఫిల్టర్ చేయమని నేను ఇక్కడ ఎంట్రీ అనేది పాస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 10th జూన్లో 3 ఎంట్రీస్ అనేవి మనకి వచ్చేసినాయి. 3 ఎంట్రీస్ అనేది వచ్చేసినాయి. సో నేను జస్ట్ ఏం చేస్తాను, ఇక్కడ ఎంటర్ కొట్టి ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ ప్లేస్లో కేఆర్ బాయ్స్ హాస్టల్ తీసుకుని Ctrl+A సేవ్. నెక్స్ట్ ఎంటర్ కొట్టి కేఆర్ బాయ్స్ హాస్టల్ తీసుకుని Ctrl+A సేవ్. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ కొట్టి కేఆర్ బాయ్స్ హాస్టల్ తీసుకుని Ctrl+A సేవ్. సో ఇట్లా మనం సింపుల్గా మనం మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. కొన్ని మనకి అర్థం కాకపోతే ఇక్కడ మనం ఏం చేస్తామో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెన్ చేసి ఇక్కడ మనం నరేషన్ చదువుకోవచ్చు. ఈ నరేషన్ చదివితే ఈ ట్రాన్సాక్షన్ అనేది కేజీఎన్ సాఫ్ట్ సొల్యూషన్ సంబంధించిందని అర్థమైంది. సో కేజీఎన్ సాఫ్ట్ సొల్యూషన్కి మ్యాప్ చేస్తున్నాం. అలానే సేమ్ మనం రిసిప్ట్స్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రిసిప్ట్స్ మనకి ఎన్ని ఉన్నాయి, టోటల్ 36 రిసిప్ట్స్ అనేవి ఉన్నాయి. ఇందులో కూడా మనం గమనించినట్లయితే పార్టీ అనేది మ్యాప్ చేసుకోవాలి. సో ఇక్కడ నా ట్రాన్సాక్షన్స్ నేను గమనించినట్లయితే సిసి అవెన్యూస్కి సంబంధించిన పేమెంట్స్ అనేవి నేను ఎక్కువ చేశాను. నెక్స్ట్ వచ్చేసి బాజీ రాణి అనే అకౌంట్కి సంబంధించిన పేమెంట్స్ ఎక్కువ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇందాక చేసిన ప్రాసెసే జస్ట్ అప్లై ఫిల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్తున్నాను. అందులో F7 ప్రెస్ చేసి అడ్వాన్స్ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ ఓచర్ విత్ నరేషన్ కంటైనింగ్ ఎవెన్యూస్. యాక్చువల్గా నా కంపెనీ పేరు వచ్చేసి సిసి ఎవెన్యూస్. నేను జస్ట్ ఎవెన్యూస్ అని టైప్ చేస్తున్నా. సో ఇక్కడ చూడండి, ఓవరాల్ సిసి ఎవెన్యూకి సంబంధించిన 5 ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఫిల్టర్ అయినాయి. నేను జస్ట్ ఏం చేస్తున్నాను, జస్ట్ ఎంటర్ కొట్టి ఇక్కడ పార్టీ నేమ్ అనేది సిసి ఎవెన్యూస్కి మ్యాప్ చేసి Ctrl+A సేవ్ చేస్తున్నాను. ఇట్లా చేయడం వల్ల, ఇలా మాన్యువల్గా చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఇది కూడా ఆటోమేటిక్ కూడా పెట్టొచ్చు కదా అంటే, మనకి బిల్ వైజ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం ఖచ్చితంగా చేసుకోవాలి. కాబట్టి ఈ బిల్ వైజ్ అడ్జస్ట్మెంట్ కోసం ఇప్పుడు ఇక్కడ మనం మాన్యువల్గా ఎగ్నెస్ట్ రిఫరెన్స్ తీసుకుని మనకి ఉన్నటువంటి ప్రీవియస్ బిల్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు సింపుల్గా. సో లేదు, బిల్ వైజ్ డీటెయిల్స్ కూడా నా దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్గా ఉంది, నేను ఎక్సెల్లో ఫిల్ చేసుకుంటానంటే బిల్ వైజ్ డీటెయిల్స్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. అలానే మనం బ్యాంక్ డీటెయిల్స్, చెక్ నెంబరు, ఇన్స్టెన్స్ డేట్, రెఫరెన్స్ బ్యాంక్ నేమ్, ఇవన్నీ కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే నేను ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని సిసి ఎవెన్యూస్ కింద మ్యాప్ చేశాను. జస్ట్ నేను బ్యాక్ వచ్చేసి ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఏమీ యాడ్ చేయలేదు. లైక్ మీ దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది అంటే, నా ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్స్టెన్స్ నెంబరు, ఇన్స్టెంట్ డేటు, అలానే రెఫరెన్స్ బ్యాంక్ నెంబరు, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి నా ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్లో. అలానే నా రెఫరెన్స్ నెంబర్, ఈ పేమెంట్ ఆ రిసిప్ట్ తాలూకా రెఫరెన్స్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేను యాడ్ చేసుకోగలను అంటే కనుక ఇదే ఎక్సెల్ ఫైల్లో మనం ఈ కాలమ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫర్ సపోజ్ ఇన్స్టెన్స్ నెంబర్, అలానే ఇన్స్టెన్స్ డేట్, అలానే రెఫరెన్స్ నెంబర్ అంటే ఎగ్నెస్ట్ రెఫరెన్స్ నెంబర్, అలానే రెఫరెన్స్ డేట్, ఇట్లా మనం యాడ్ చేసుకుని డేటా అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసుకున్న దాన్ని మనం ఎక్కడ మ్యాప్ చేసుకోవాలి, సేమ్ ఇక్కడ మనం ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్స్లో ట్రాన్సాక్షన్ అనే ఫీల్డ్లో హెచ్డిఎఫ్సి టెంప్లెట్ ఉంది కదా, ఈ హెచ్డిఎఫ్సి టెంప్లెట్లో మనము ఎండ్కి వచ్చేసి
ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏం కావాలి, బ్యాంక్ ఎలొకేషన్స్ అనేది కావాలి. ఇక్కడ చూడండి మనం బ్యాంక్ ఎలొకేషన్స్ అని కొడితే బ్యాంక్ ఎలొకేషన్ ట్రాన్సాక్షన్ టైప్, అంటే ట్రాన్సాక్షన్ టైప్ అంటే ఏంటి, ఈ ట్రాన్స్ఫరా, చెక్, ఏటీఎం విత్డ్రాలా అన్నది ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ టైప్లో మనం నోట్ చేసుకోవాలి. అలానే ట్రాన్సాక్షన్ అమౌంట్, రెఫరెన్స్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఇక్కడ చూడండి ఇన్స్టెన్స్ నెంబర్, ఇన్స్టెన్స్ డేట్, అలానే ఫేవరింగ్ నేమ్, ఐఎఫ్ఎస్టి, ఇవన్నీ కూడా మనం మ్యాప్ చేసుకోవచ్చు. అలానే మన బిల్ ఎలొకేషన్కి సంబంధించి, అంటే మన పేమెంట్ ఆర్ రిసీవ్ చేస్తున్నప్పుడు ప్రీవియస్ బిల్స్ తాలూకా ఎగనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవడం గురించి ఇక్కడ బిల్ ఎలొకేషన్స్ అని వాడుకుంటాము. ఇక్కడ చూడండి బిల్ టైప్, రెఫరెన్స్, బిల్ నేము, అమౌంట్, అమౌంట్ క్రెడిట్ ఆర్ డెబిట్, అలానే బిల్ డ్యూ డేట్, ఇవన్నీ బిల్ ఎలొకేషన్స్ అని ఉంటుంది ఇక్కడ మన మ్యాపింగ్ టెంప్లెట్లో. దీన్ని మనం మ్యాప్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇది కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను డీటెయిల్డ్ వీడియో అనేది రెడీ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో ఇట్లా మనం ఏ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా సరే జస్ట్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న ఫీల్డ్స్ని మన టాలీలో ఉన్న డిఫాల్ట్ ఫీల్డ్స్తో మ్యాప్ చేసుకుని బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనం సింపుల్గా టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.